ఈ వ్యక్తి అనుకోకుండా ఒక విచిత్రమైన జీవిపై కాలుతో తొక్కాడు. అతని కాలు దానిని నలిపిన వెంటనే ఆ జీవి ముక్కలుగా పగిలిపోయింది. వేలాది చిన్న పురుగులు వచ్చి ఆ జీవి అవశేషాలను క్షణాల్లో తినేశాయి. ఆ మనిషి షాక్కు గురయ్యాడు. అప్పుడు అతనికి అకస్మాత్తుగా తన రక్షణ దుస్తుల లోపల ఏదో తిరుగుతున్నట్లు అనిపించింది. ఒక ఈగ లోపలికి జారింది. చుట్టూ ఉన్నవాళ్లు అందరూ భయంతో పరిగెత్తుకుంటూ అతనికి సహాయం చేయడానికి వచ్చారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అతను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈగ అతని శరీరంలో వెనుక భాగం ద్వారా ప్రవేశించి ఇప్పుడు అతని చర్మం కింద నెమ్మదిగా కదులుతోంది. డాక్టర్ అది చూసి భయపడ్డాడు. వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిందేనని అన్నాడు. ఆ మనిషి భయంతో కేకలు వేశాడు. తల పట్టుకుని నన్ను కోయొద్దు, దయచేసి దాన్ని బయటకు తీసేయండి అని వేడుకున్నాడు. కానీ అప్పుడే ఈగ దిశ మార్చుకుంది. అది పై భాగం వైపు కదలడం ప్రారంభించింది. అది చూసి ఆ మనిషి పూర్తిగా మనస్సు విరిగి ఏడవడం ప్రారంభించాడు. డాక్టర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శస్త్రచికిత్స ప్రారంభించమని ఆదేశించాడు. నర్సులు వెంటనే పనిలో పడ్డారు. గంటల తరబడి ఆపరేషన్ చేసిన తరువాత చివరకు ఆ పురుగును బయటకు తీశారు. కానీ దానిని చూసిన క్షణంలో అందరూ స్తబ్దులైపోయారు. అది సాధారణ ఈగ కాదు. అది లక్షల సంవత్సరాల క్రితమే అంతరించిపోయిన ఒక పురాతన జాతి దోమ.